హరి ఓం. ప్రార్థన చేసుకుందాం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्परा। ॐ सहना भवतु सहनौ गुणतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. హరి ఓం స్వామివారు అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్న, మనం మాయా మర్మం తెలుసుకుంటున్నాం. అంటే నిన్నటి వరకు మనము మాయ యొక్క కార్యం, మాయ త్రిగుణాత్మకమని, అది ఎలా అయితే దేవతల్ని, అధిష్టాన దేవతల్ని సృష్టి చేసింది, అలాగే జగత్తుని సృష్టి చేసింది, జీవుల్ని సృష్టి చేసింది మనం తెలుసుకున్నాము. బీజం ముందు బీజశక్తి ఉన్నట్లు బ్రహ్మ ముందు మాయాశక్తి త్రిగుణాత్మకంగా ఉంది. ఏ రూపంగా ఉంది? త్రిగుణాత్మకంగా ఉంది. అందుకని ఒక్కొక్క గుణానికి సంబంధించి ఒక్కొక్కటి ఆవిర్భవిస్తున్నాయి అన్నమాట. బీజశక్తి లేనిదే అంకురించడం జరగనట్లు మాయాశక్తి లేనిదే దేశము, కాలము, పదార్థములు ఏర్పడవు. అయితే మనం ఇవన్నీ కూడా మనకి అర్ధ సత్యాలుగా చెప్పుకుంటాం అనమాట. ఒక క్రమ పద్ధతిలో మనం సాధన చేసి పైకి నడవటానికి దీన్ని ఏర్పాటు యాక్చువల్గా మన లక్ష్యానికి ఇలా ఏర్పాటు చేశారు. మన లక్ష్యం పరబ్రహ్మం అయితే బీజశక్తి లేని బీజమే పరబ్రహ్మం అనమాట. అంటే పరబ్రహ్మమును ఆధారం చేసుకొని మాయ, అందులో ఉన్న మాయ ఇలా సృష్టి అంతటిని క్రియేట్ చేసిందిగా మనం తెలుసుకున్నాం. ప్రత్యేగాత్మ పరమాత్మలు ఇద్దరును లక్ష్యార్థంలో ఒక్కటే కనుక, ఎందుకంటే ఒకే జీవుడిగా ఎప్పుడైతే రద్దవుతాడో మాయ నుంచి, మాయను అధిగమిస్తాడో ఈశ్వరుడిగా ఉంటాడు. కానీ ఈశ్వరుడు ఉన్నాడా?
అక్కడ కూడా పరమాత్మగా ఈ సృష్టి అంతటికి నేనే ఆధారము, నేను అంతటా అన్నిటా ఉన్నాను, అంతర్యామిగా నాకు సర్వజ్ఞత్వం ఉంది అని చెప్పి అతను కూడా మనం సృష్టిలో భాగంగానే సృష్టించేస్తూ ఉంటాడనమాట. కాబట్టి అతను కూడా లేనివాడే. అంటే ఇదే జీవుడు, ఏ జీవుడైతే ఈశ్వరత్వానికి వచ్చాడో ఈశ్వరుడు కూడా లేదు, ఉన్నది పరబ్రహ్మమని నిరూపణకి మనం మాయ నుంచి బయటపడాలన్నమాట. జీవుడిగా పోతే సరిపోదు, పరమాత్మ కూడా పరమాత్మగా కూడా లేకుండా పోలేను. ఇదే మాయా మర్మము, అంటే మాయ యొక్క రహస్యము. ఇవి మనకి జీవ తనువులు 4, ఈశ్వర తనువులు 4, 8వ తనువైన పరమాత్మ. ఈశ్వర తనువుల్లో 4వది ఏంటంటే సమిష్టికి సాక్షి అన్నమాట. ఈ పరమాత్మ తనువులు తాను కాదు కనుక పరమాత్మగా ఉండుటకు కూడా భ్రాంతి రహితము కావాలను. అది కూడా భ్రాంతే. భ్రాంతి నుంచి బయటపడితే గాని నేను పరమాత్మను కూడా కాదు అని తెలుసుకుంటాడనమాట. ఎరుక హద్దు తెలిసినది. ఎరుకగా ఉన్న సాధకుడు ఎరుక మీరినప్పుడు మాయ దాటగలడు. ఎప్పుడైతే అది ఎక్కడి వరకు మనకి ఉంది అన్నది, ఇప్పుడు మనకి తెలిసిందిగా పరమాత్మ వరకు ఉంది అంటే అక్కడి వరకు మనము అంతా కూడా బ్రహ్మ భ్రాంతి, వెష్ట అయితే బ్రహ్మ అని, సమిష్టి అయితే భ్రాంతి అని తెలుసుకున్నాం. తెలుసుకుని ఆ హద్దు తెలియబడింది. తెలియబడినప్పుడే మనం దాటగలుగుతాము. అనగా సృష్టి యందు కనిపించినది అంతయు లేనిదే అని తాను లేకుండా అంటే మాయను దాటిన వాడు వ్యవహరిస్తాడు. తాను లేకుండా అంటే ఉన్నాడు, ఉండడా, ఉంటాడు, వ్యవహరిస్తాడు. వెష్టిగా అయితే కర్మలు చేస్తుంటాడు, సమిష్టిగా అయితే సృష్టి చేస్తూ ఉంటాడు. అక్కడ సంకల్పము, ఇక్కడ ఆలోచనగా చెప్పుకుంటాం అన్నమాట. అయితే మాయను దాటిన వాడు ఏం చేస్తాడు, తనకి తెలుసు ఇదంతా లేదు, ఇదంతా లేకనే ఉన్నట్లు తోస్తుంది, మాయా విలాసం అని చెప్పి తెలిసి చేస్తాడనమాట. ఇప్పుడు మనం సాక్షిత్వం వహించాలంటే ఎలా తెలిసి బయటపడుతున్నామో అలా అన్నమాట. కాబట్టి ఎరుగుబడేదంతా ఏదైతే మనకి తెలియబడుతుందో అదంతా కూడా మాయలోని భాగమే. యదృశ్యం తన్నస్యం. ఏదైతే మనకి దృశ్యంగా, అందుకనే ద్రష్టగా ఉండిపోతాడు అనమాట. పరబ్రహ్మ నిర్ణయం అంటే కేవల ద్రష్టగా ఉండటం అనమాట. అంటే ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా లేనిదే అని అతనికి బోధపడింది అనమాట. ఎరుక విడవాలి. ఈ విధంగా మాయను అన్ని దశలలోనూ నిర్ణయించుకొని ఖండాఖండములలోనూ నిర్ణయాలు చేసుకొని ఊరకుండటలోనే మాయ నుండి విముక్తి మరియు శేషించినది పరిపూర్ణము. అంటే మనం ఎప్పుడైతే మాయని మనం ఎలా విభజించేస్తాము, మనం ఖండాలుగా చేస్తాం. అదే ఎక్కడైతే సమిష్టి నుంచి విశ్వంలో మళ్ళీ అన్ని పాటలుగా మనం చేసుకున్నాము. బ్రహ్మాండం అని, పిండాండం అని, 14 లోకాలని ఇలా మనం ఏదైతే విభజించామో అవన్నీ కూడా మాయా కార్యమే. అవన్నీ కూడా మాయా కార్యం అంటే ఏది లేదో అది ఉన్నట్లు తోయటం. కాబట్టి ఇవన్నీ లేనివే అని బయటపడటమే పరిపూర్ణం అన్నమాట. అయితే మాయ తనువై మాయ తానై మాయ పనులను చేయుచును, మరి మాయ తన మర్మంబు కనమనే మాయమైపోను. ఎప్పుడైతే తెలుసుకుంటామో అది లేనిదైపోతుంది అనమాట. తురీయమైన పరమాత్మగానున్న బ్రహ్మజ్ఞాని కళ, కాలము, నియతి, విద్య, రాగము అంటే జీవేశ్వర జగత్తుపై ప్రేమ కలిగి ఉన్నాడు. అయితే తురియంలో మనకేంటి, ఈ పరిపూర్ణం పొందే లోపు పరమాత్మ నుంచి బయటపడాలంటే అతని అధిష్టానంలో ఏమున్నాయి మనకి, కళ చలన హేతువైనది, కాలము చలనాన్ని గుర్తించే టైమింగ్, నియతి ఒక క్రమానుసారంగా నడపబడేది, ఇలా జరుగుతుంది అని తెలుసుకోవటం విద్య అంటే జ్ఞానము. తర్వాత రాగము, ఆ రాగంతోనేగా ఇతను సృష్టి చేస్తున్నాడు, మనమేమో కర్మలు చేస్తున్నాము. ఇవన్నీ కలిగి ఉంటాడు పరమాత్మ అన్నమాట. ఈశ్వర పంచీకరణం ఎట్లు జరిగినదో తెలుసుకోగలవలెను. కాబట్టి మనకి పిండాండ పంచీకరణలో ఈ వెష్టి అంటే ఈ ఒక్క దేహం ఎలా పంచభూతాలు పంచీకరించుకుంటే ఎలా ఏర్పడింది, దాని పుట్టుక నుంచి మన మరణము దాకా ఎలాంటి స్పందనలు ఉంటాయి అనేది మనం స్పష్టంగా సాంఖ్య విచారణలో తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఈశ్వర పంచీకరణ తెలిసినట్లయితే ఈశ్వరుడుగా కూడా లేనివాడు అని మనకి తెలియబడుతుంది అనమాట. బ్రహ్మమైన తాను స్వరూప లక్ష్యంగానున్న పరమాత్మను నిర్ణయం పొందును, పరబ్రహ్మ నిర్ణయము పొందును. పరమాత్మల్లా ఏమవుతుంది, ఈ మోహంతో సృష్టి చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈశ్వర పంచీకరణ తెలుస్తుందో అతను పరబ్రహ్మగా నిర్ణయాన్ని పొందుతాడు. నా పైవాడు ఇంకొకడు ఉన్నాడు, అతని కదలని వాడు, కదిలేదంతా లేనిది అని అతనికి కూడా అర్థమైద్ది అనమాట. జీవన్ముక్తునిగా తిరిగి పరమాత్మగా వ్యవహరించుచున్నాడు. ఎప్పుడైతే మనం ముక్తి మోక్షం పొందుతామో మరి మన ప్రారంభాన్ని వదిలేస్తామా అండి, వదిలేం కదా. అలాగే ఈశ్వరుడు కూడా
పరమాత్మగా మళ్ళీ సృష్టి చేయాలంటే ఏమవ్వాలి? పరమాత్మగా ఉన్నవాడు పరబ్రహ్మ నిర్ణయం పొందాడు. కానీ తిరిగి అక్కడ పరమాత్మగా అతని సృష్టి అతను కొనసాగిస్తూ ఉంటాడు. అప్పుడేమో తెలియక చేస్తాడు, ఇప్పుడు తెలిసి చేస్తాడనమాట. పంచీకృతము మాయే కనుక అపంచీకృతమునందు పరబ్రహ్మ లేడని తెలిసి మనకి ఎప్పుడైతే పంచీకరించిందో అప్పుడే ఈ అనుభవాలన్నీ వచ్చాయి. అప్పటి వరకు ఏమున్నాయి, సూక్ష్మంగా ఏమున్నాయో మనకేమీ ఇబ్బంది లేదు. ఎప్పుడైతే స్థూలం వచ్చిందో ఆ అనుభవాన్ని కోరుకున్నాము, ఆనందించటం, స్పందన, ప్రస్పందనలు అన్నీ ఈ స్థూలం దగ్గరే స్టార్ట్ అయినాయి అన్నమాట. ఎప్పుడైతే పంచీకరణ జరిగిందో, పంచభూతాల పంచీకరణేగా ఈ దేహం అంతా కూడా. అంటే ఆ పంచీకృతం అంటే ఒక మెట్టు వెనక్కి వెళ్ళాం అనమాట. అక్కడ పరబ్రహ్మ లేడని తెలిసినప్పుడు మనకి ఏమేం తెలియాలి? కాల రహస్యం తెలియాలి. అసలు కాలం ఎలా ఏర్పడింది అని. అంటే మాయలోనే మనము కళ, కాలము, నియతి మనం తెలుసు కదా. కాల రహస్యము, విశ్వ రహస్యం, అసలు ఎలా విశ్వము ఆవిర్భవించిందని, పరబ్రహ్మం యొక్క ఏర్పాటులో గల రహస్యము, ఎందుకని ఈ పరబ్రహ్మని ఏర్పాటు చేశారు, ఉన్నదేదో ఉన్నది, దాన్నే మనం అచలం అన్నాము, దాన్నే బయలన్నాము. కాబట్టి బయలు పరబయలు దర్శించటానికి వాటిని తెలిపే ఆ పద్ధతి అంటే వాటిని తెలుసుకునే పద్ధతిగా నిజ ప్రబోధ ఏ గురువు వద్ద లభించునో ఆ గురువును ఆశ్రయించవలను అంటే అచల గురువులు అంటారనమాట. అంటే మనం ఎప్పుడైతే పరబ్రహ్మ నిర్ణయం దగ్గరికి వస్తామో అక్కడితో ఆగిపోకూడదు అనమాట. ఆగినట్లయితే ఒకానొక టైంలో మళ్ళీ సృష్టి జరిగే అవకాశం ఉంటుంది ఎప్పటికైనా కూడా. అందుకని చెప్పి మనం ఏం చేయాలి? అచలము అంటే వేయించిన విత్తనంలాగా మారిపోవాలి అంటే నిజ ప్రబోధ అచల గురువులను ఆశ్రయించినట్లయితే మనము ఎరుకని వీడి బయలుని దర్శిస్తాం అన్నమాట. అంటే కరుణతో, ఆ గురువుల యొక్క కరుణతో పరిపూర్ణ బోధ ద్వారా ఉన్నది బయలని, లేనిది ఎరుకని, అదే అచలమని గ్రహించటం ద్వారా తానే లేకుండా పోతాడు. అప్పటి వరకు ఎలా ఉంటది? వెంట్రుక వాపు అంత ఎరుక కలిగి ఉంటాడనమాట. పరిపూర్ణం దగ్గరకు వచ్చినా కూడా ఇంకా ఉంటదనమాట. అప్పుడు తనని తాను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు గురువు కరుణతో ఏం చేస్తాడంటే పూర్తిగా ఎరుకని విడిపించి తనలో కలిపేసుకుంటాడు అనమాట. అప్పుడు ఉన్నదేదో ఉన్నది, అదే అచలం అనమాట. లేనిది లేకుండా పాయను అంటారనమాట. అట్లా మనము జాగ్రత్తగా పూర్ణము పరిపూర్ణాన్ని చేరుకోగలగలము. మన అంతిమ లక్ష్యం ఏంటి అంటే మనకి అచలం అన్నమాట. పరబ్రహ్మ నిర్ణయం కూడా మనకి శాశ్వతం కాదు. ఎందుకంటే కొన్ని యుగాల తర్వాత కొన్ని వాసనలు గుంపు ఉంటాయి. మళ్ళీ ఏదో ఒక టైంలో సృష్టి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విత్తనం మొలకెత్తకుండా వేయింపటం అంటారనమాట బయలుని. దాన్నే అచలం అని కూడా అంటాం అనమాట. అయితే ఓవరాల్ గా ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాం కంక్లూషన్స్ వచ్చినప్పుడు? జీవులు రజోగుణం వల్ల ఏర్పడిన విక్షేపణ అంటే ఏంటండి? కదిలిపోవటం. రజోగుణం వలన మనం కదిలిపోతున్నాం. విక్షేపమునకు తమోగుణం వల్ల ఏర్పడిన ఆవరణకు. తమోగుణం అంటే మనకి పరిమిత భావం అనమాట. మనం అనంత విశ్వానికి ఉన్నది మనమే అయ్యుండి, అంతటా అన్నిటా మనమే అయ్యుండి మనం ఏమనుకుంటున్నాం? మనం ఇండియాలో ఉన్నాము, హైదరాబాద్లో ఉన్నాము, హైదరాబాద్లో పలానా వీధిలో పలానా సందులో పలానా నెంబర్ గల ఇంటిలో ఉన్నాను అని పరిమితం. మళ్ళీ ఆ ఇంట్లో కూడా చూడండి, నా గది నీ గది, నా పెన్సిల్ నీ పెన్సిల్, నా పుస్తకం నీ పుస్తకం. అట్లా ఎలా పరిమితత్వాన్ని మనము ఎట్లా ఏర్పరచుకున్నామో మనకి తెలియకుండానే ఆ బంధంలో చిక్కుకుపోయాం అనమాట. ఆ బంధం నుంచి విడిపడటానికే సాధన అనమాట. కాబట్టి విక్షేపణ వలన మనకి ఆ కదలికల వలన, తమో గుణం పరిమిత భావం వలన మనం ఏమవుతున్నాము? శాశ్వతంగా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నాం అనమాట. అది తప్పుకునే ప్రయత్నం మనకి కుదరటం లేదనమాట. అజ్ఞానులై ఉపాధులతో తాదాప్యత చెంది అంటే ఈ దేహమే నేను అనుకోవటం తాదాప్యత అనమాట. దీనికే అలంకరణ, దీనికే నగలు, దీనికే అన్ని అమరుస్తుంటాం. దీనికోసమే ఆస్తులు, దీనికోసమే బంధుత్వాలు, దీనికోసమే స్నేహాలు, అంతే కదా. లేకపోతే బోర్ కొడుతుంది, ఎవరైనా ఫ్రెండ్ ఉంటే బాగుండు, ఎవరైనా బంధువులు వస్తే బాగుండు, లేకపోతే మనం వెళ్తే బాగుండు. ఇట్లా అన్ని కూడా ఒక్క దేహ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఉపాధులతో తాదాప్యత చెంది మరల వారు కూడా మూడు గుణములతో కూడిన స్వభావంతో కర్మలు చేయొచ్చు, ఫలితములు అనుభవించుచున్నారు. సమిష్టిలో మూడు గుణములే, మాయా కార్యము మూడు గుణములే. అలాగే వెష్టికి వచ్చేటప్పటికి వీరు కూడా మూడు గుణాలతోనే వ్యవహరిస్తున్నాడు. వ్యవహరించడం వలన ఏం చేస్తున్నాడు? కర్మలు అనుభవిస్తున్నాడు. కర్మ ఫలాల్ని మళ్ళీ అనిపించడానికి మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది అనమాట.
ఇదంతా మాయా కల్పిత దేశకాల కలన వైచిత్యమే. ఇదంతా కూడా దేశ దేశకాలాలతో సంబంధించిందే. ఈ చిత్రమే విచిత్రమైనదే అని అనమాట. మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహమే. వ్యామోహంలో కల్లా పెద్ద వ్యామోహం అనమాట, మహావ్యామోహమే అని. జీవోహం నుండి శివోహం వరకు భ్రాంతియే. కాబట్టి ఈ జీవుడి దగ్గర నుంచి అక్కడ శివుడికి, కానీ ఒక్కసారి అది కూడా లేనిదే కదా అని మనం అర్చన చేయటానికి. ఎందుకంటే మన జీవుడిగా ఉన్నాం, మన కర్మలు మనం చేస్తున్నాము. వీటి నుంచి బయటపడాలంటే ఇక్కడ సాక్షిత్వం అనేది మనకి అవసరం అనమాట. అందుకని ఒక క్రమ సాధన. ఒక్కసారే గాల్లో మనం ఎలాడదామంటే అవదనమాట. అచలం అంటే అంతే కదా, ఉన్నదేదో ఉంది, ఏమీ లేదు అని చెప్తాం. అంటే అలా ఒక్కసారి ఏమీ లేని స్థితికి ఎలా వెళ్తాం? లేస్తే మన పనులన్నీ మనం చూసుకోవాలి, చెయ్యాలి, తప్పదు. ఎంత జ్ఞానైనా ప్రారంధాన్ని అనుభవించాల్సిందే. అందుకని ఏం చేస్తున్నాం? సాక్షిత్వం పెడుతున్నాం అనమాట. ఇది మాయా కార్యము, ఇది లేదు అని సాక్షిత్వం పెట్టి వెష్టి నుంచి సమిష్టికి ప్రయాణం చేసి, సమిష్టి నుంచి ఆ పై స్థితి పరబ్రహ్మ నిర్ణయం పొంది, ఆ పైన అచలాన్ని గురువుల ద్వారా, గురు కరుణ ద్వారా మనం బయటపడుతున్నాం అనమాట. జీవోహం నుండి శివోహం వరకు భ్రాంతియే. అనగా త్రిగుణాత్మకమైన ఎరుక, పిసరంత ఎరుక ఉన్న అది వృక్షమే విస్తరించి తన విశ్వరూపమును చూపును. కొద్దిగా మిగిల్చుకుంటానండి అహంకారం అంటే, ఏదో కనుక సందర్భంలో మనం ఎలా ఎగిరెగిరి పడతామో ఈ ఎరుక కూడా అంతే అన్నమాట. ఒకసారి అంతా లేనిదే దృశ్యం తన్నస్యం అంటే గొడవ లేదు. మనం ఎక్కడో ఇదొక్కటి, నా ఇల్లు ఒక్కటి ఉందండి, నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారంటే అదే మళ్ళీ ప్రపంచ దిశగా విశ్వవ్యాప్తం అవుతుంది అనమాట. అందుకని పిసరంతా ఉన్నా కూడా వటవృక్షమయ్యే పెద్ద మహావృక్షం లాగా మళ్ళీ మనల్ని భయపడుతూ ఉంటుంది అనమాట. అందువలన గురుకృపచే మాయా కార్యమైన కేవలపు ఎరుక, మలినపు ఎరుక, మిశ్రపు ఎరుక. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాం అండి? గురువు యొక్క కృప లేకపోతే మనం ఎంత సాధన చేసినా, ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా మనకేమి తేడా కనిపించదండి. మహా అయితే జ్ఞానవంతులం అవుతాం, తెలుసుకుంటాం, ఇది ఉంది ఇది ఉంది సబ్జెక్ట్గా, అంటే పాండిత్యం సంపాదిస్తాం అనమాట. కానీ గురు కృప ఉంటేనే సాధన సంపూర్ణం చేసుకొని ఆయన కృపతోనే, ఆయన ఎందుకంటే మూలా ప్రకృతి 99% మనము సాధన చేస్తామండి. 1% మూలా ప్రకృతి అనేది ఆయన విడిపించాల్సిందే అనమాట. అందుకని గురువుని ఆశ్రయించాలి, ఆయనకి శరణ పొందాలన్నమాట. ఇట్లా మనకి కేవలపు కంటే అధిష్టాన దేవతలు, దేవతాగణము మాయలోని కేవలపు ఎరుక వలన, సత్వగుణం వలన ఉద్భవించాయి. మలినపుటి ఎరుక అంటే తమో గుణం వలన ఏమైంది? జగత్ ఏర్పడింది. మిశ్రపుటి ఎరుక అంటే జీవులు ఏర్పడ్డారు రజోగుణం వలన. యాక్చువల్ గా ఉన్నది రెండే గుణములు, సత్వము తమో. ఈ రెండు మిశ్రమం వలన రజోగుణం ఏర్పడింది. రజోగుణం వలన జీవులు ఏర్పడ్డారు. ఈ మూడు కూడా ఎరుకల విలాసము తెలుసుకునే వాళ్ళు. ఇదంతా మనం ముందే చెప్పుకున్నాం. ఒకదానితో ఒకటి ఆకర్షణ వికర్షణ చెందుతూ ఈ ఈ విలాసం ఇలా కొనసాగుతూనే ఉంది. దాంతోపాటు మనం జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉన్నాం అన్నమాట. మాయ వలన కలిగిన అవిద్యోపాధులు, మాయోపాధి మొదలైనవి లేనివే. మాయ మాయ వలన కలిగిన అవిద్యోపాధులు, అవిద్య అంటే మనమండి, జీవులము. మాయోపాధి మొదలైనవి ఈశ్వరత్వం కూడా మాయతో జరిగినదే. స్థూల సూక్ష్మ కారణోపాధులు లేనివే. విరాటి హిరణ్య గర్భ అవ్యాకృత శరీరాలు లేనివే. 4 జీవతనువులు లేనివే, 4 ఈశ్వర తనువులు లేనివే. సచ్చిదానందమనడి ఎరుక లేనిదే. అంటే ఆఖరికి పరబ్రహ్మం మనం సచ్చిదానందం అని చెప్పుకుంటున్నాం కదా, అది కూడా లేనిదే. కనుక ప్రత్యేగాత్మ పరమాత్మ కూడా మనకి బయలునందు లేనివే. ఎప్పుడైతే ఈ వెష్టి నుంచి సమిష్టి అవి కూడా లేనిదే. అందువలన ఈ రెంటిని కూడా దేహి అనకుండా దేహములే అని అనవలసి వచ్చింది. దేహములు అంటే మనకి శరీరమైన లేనివి అని నిర్ధారణ కలిగిద్ది అనమాట. ఈ విధముగా సృష్టిలో 4 జీవతనువులు, సమిష్టిలో 4 ఈశ్వర తనువులు కలిపి అష్టతనువుల వ్యవహారం మాయయే. కాబట్టి 8 శరీరాలు దాటాల్సిందే అని చెప్తూ ఉంటారు స్వామివారు. అంటే ఇలా అనమాట. ఇవన్నీ కూడా మాయలోని భాగమే. పిండ బ్రహ్మాండాలు 2 మాయలోని భాగమే. వీటిని ప్రకాశింపచేసేవి ఏంటి? ప్రకాశము, చైతన్యము అన్ని కూడా మాయలోని భాగమే అని గుర్తిస్తాం అనమాట. ఇప్పుడు ఎందుకండి ముందే తెలుసుకుంటున్నాము అంటే, మనకి ఆయా స్థితిలో వచ్చినప్పుడు అక్కడితో ఆగిపోకుండా, ఇప్పుడు సచ్చిదానంద స్థితి వచ్చిందండి, అక్కడితో ఆగిపోకుండా మనకి స్ఫురిస్తుంటది అనమాట, ఆ పైది ఉంది అని. గురువుని ఆశ్రయించడం వల్ల కూడా ఆయన ఇక్కడితో ఆగిపోవటం కాదమ్మా, నెక్స్ట్ స్టెప్ ఇదని సూచన చేస్తారనమాట.
ఇట్లా వీటి మర్మమును తెలిసిన వారికి మాయ మాయమైపోను. ఎప్పుడైతే మాయ యొక్క రహస్యం ఏంటండి లేకనే ఉన్నట్లు తోయటం అనేది రహస్యం అన్నమాట. ఆ రహస్యం తెలియంగానే మాయ నుంచి బయటపడతాము. మాయా కార్యం ఉన్న దశవిధ ప్రణయాలు మర్మము తెలిసిన వారికి సర్వము లేనిదే అని నిర్ణయమగును. మొత్తం దశవిధ ప్రణయాలుగా మనం నిద్ర లేచింది మొదలు రోజు నిద్రపోవటం అనేది నిత్య ప్రళయం కింద చెప్పుకుంటాం అనమాట. ఇవన్నీ కూడా మాయా కార్యమే అని మనం తెలుసుకుంటాం అనమాట. భ్రాంతి వీడును, ఎరుక పారిపోవును, బయలు సిద్ధమై ఉన్నది. ఎరుక లేకపోతే మనం తెలుసుకునేది లేకపోతే ఏముందండి? ఓపెన్ ప్లస్ బయలు ఉందన్నమాట. ఎండమావులందు కనబడే జలము నిజము కాదు, జలము లేకయే ఉన్నట్లు తోచును, అందువలన జలము మిథ్య. ఎలాగో మనకి లేకనే ఉన్నట్లు తోస్తుందని ఇలా ఎన్నో ఎగ్జాంపుల్ మనకి చెప్తున్నారండి. తాడులో పాము కనిపించిందని, స్తంభం దగ్గర పురుషుడు కనిపించాడని, ఇవన్నీ కూడా లేకనే మనకి భ్రమని భ్రాంతిని పుట్టించుచున్నాయి అన్నమాట. జగత్తు లేకనే ఉన్నట్లు తోచుచున్నది, నిజానికి జగత్తే లేదు. మాయలోని గుణ ప్రభావం వలన జగత్ ఏర్పడింది. అసలు జగత్తే సృష్టించబడలేదు. జగత్తు లేనప్పుడు ఈశ్వరుడు రాజ్యం లేని రాజు. రాజు 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 అని చెప్పుకుంటాం. ఇప్పుడు మళ్ళీ కూడా చాలా మంది పేరు పెట్టుకుంటాం. కానీ రాజ్యం ఉందా అండి? అలాగే రాజ్యం లేని రాజు అన్నమాట. అసలు సృష్టే లేదు బాబు అంటే మళ్ళీ దానికి ఒక రాజు, మళ్ళీ దానికి ఒక సంరక్షకునికి ప్రజలు, ఇవన్నీ మనం ఎలా కథలు అల్లి చెప్తాం చూడండి. చందమామ కథలు ఎలా అల్లి అల్లి చెప్తారో పిల్లలు అన్నం తినడానికి మనము ఏదేదో నోటుకొచ్చినట్టు అల్లి చెప్తాం కదా, అలా జరిగిందనమాట మన జీవితాలు కూడా. రాజ్యం లేని రాజు అనగా లేని జగత్తుకు సృష్టి స్థితి లయకర్త ఎవరు? అసలు జగత్తే లేనప్పుడు మళ్ళీ సృష్టించేది ఎవరు, పోషించేది ఎవరు, లయం చేసుకునేది ఎవరు? ఈ ప్రశ్నలు రావాలా వద్దా? మనకి రావాలి. వచ్చినప్పుడే మనం విచారణ చేస్తాం, అప్పుడు నిర్ణయం పొందుతాం అన్నమాట. పంచభూతాత్మకమైన జగత్తు లేనప్పుడు జీవోపాధులు ఎక్కడివి? అసలు పంచభూతాలే సృష్టించబడలేదు. మరి మళ్ళీ వాటిని పంచీకరించుకుని జీవులు ఏర్పడ్డారని చెప్తాము. మళ్ళీ అందులో 4 రకాలని చెప్తాము. అసలు పంచభూతాలే సృష్టించబడలేదు, సృష్టే లేదు అన్నప్పుడు ఇవన్నీ కూడా లేనివని అర్థమవుతుంది అనమాట. ఉపాధులు జగత్తు లేనప్పుడు జగత్ వాసనలు ఉండవు కదా. మనకి వాసనలేగా మన జన్మకి కారణము. అసలు ఉపాధులే లేవమ్మా అంటే ఇక జగత్తులో ఈ వాసనలన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఈ వాసన సమూహమేగా అందరూ మనం వ్యవహరించేదంతా కూడా. కాబట్టి శరీరము నేననే అజ్ఞానం ఉండదు కదా. ఇప్పుడు మనం దేని చేత బాధించబడుతున్నాం? శరీరమే నేను అనుకోబట్టి. నేను నాది అనే రజోగుణం మనల్ని ఆవహించేస్తుంది. తర్వాత నాది అన్న భావన తమో గుణానికి దారితీస్తుంది అనమాట. అందుకని ఇక్కడ శరీరం నేననడి అజ్ఞానం ఉండదు కదా. సృష్టే లేనప్పుడు నేనెక్కడి నుంచి ఉన్నానండి కదా. కాబట్టి దృశ్య రూప ప్రపంచము ఉపాధులు లేనప్పుడు నెప్పి, స్మృతి, వాసన, గుర్తు, ఎరుక, మరుపులకు ఆధారమేది? మళ్ళీ ఇవన్నీ వెస్టిలోని భాగాలే, ఇవన్నీ సృష్టిలోని భాగాలే. అసలు సృష్టే లేదండి అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనకి లేనివని అర్థమవుతుంది అనమాట. జీవేశ్వరులు నిష్క్రియలు, నిర్వికారులు అగుదురు కదా. అంటే వాళ్ళు జీవుడు ఈశ్వరుడు కూడా ఏమీ చేయని వాళ్ళే. ఏ వికారాలు? నిర్వికారము. ఏ వికారము లేని వాళ్ళే. వికారం అంటే మనం కర్మలు చేస్తాం, ఆయన సృష్టి చేస్తాడు. కాటి వారు ఎవరు? లేనివారే. అందువలన ఒక్క జగత్తు లేకపోతే చాలు. కాబట్టి మనం ఇప్పుడు ఏమనుకోవాలి? మలినపు ఎరుకగా ఉన్న జగత్తు లేదు అని నిర్ణయం పొందాలన్నమాట. ఒక్క జగత్తు లేకపోతే చాలు, జీవేశ్వరులు కూడా మిథ్య అని నిర్ణయించవచ్చు. జగత్తే లేనప్పుడు దానికి రాజెవరు, దాని ప్రజలెవరు? కాబట్టి జగత్తు లేదని మనం అనటంతోనే మిగతా అన్ని కూడా మనము లేనివిగా భావిస్తాం అన్నమాట. సర్వము ఏమీ లేనప్పుడు సర్వవ్యాపకమైన చైతన్యము లేదనవచ్చును. మరి వీటన్నిటికీ ఆధారం చైతన్యమేగా. ఒక్కటిగా ఉన్న ఆత్మ, సృష్టికి పూర్వం ఒక్కటే ఆత్మ ఉంది, అదే అనేకమైనట్లు తోచుచున్నది. ఎందుకు తోచుంది అంటే మనకి మాయ వలనని. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? చైతన్యం కూడా లేనిదే అవుతుంది అంటే ఆత్మ కూడా లేనిది. వెస్ట్ అయితే ఆత్మ అంటాము, సమిష్టి అయితే బ్రహ్మం అంటాం అనమాట. సచ్చిదానందమనుడు పరమాత్మ లేనివాడగును. సచ్చిదానందమని పరమాత్మ కూడా లేనివాడు. ఎందుకంటే అతనే సృష్టికి కారణము, అతనే పోషకర్త, అతనే లయకర్త.
అందువలన ఒక్క జగత్తు లేదని గట్టిగా నిర్ణయించిన చాలును. గట్టిగా ఈ ప్రపంచం మనం లేచింది మొదలు మన పిల్లల్ని పెంచినా గానీ మనం ఏ వ్యవహరించినా వారేమనుకుంటారు, వీరేమనుకుంటారు, వారేమనుకుంటారు, వీరేమనుకుంటాడు. అక్కడే మన విక్షేపణ స్టార్ట్ అయిందనమాట. అందుకని జగత్తు లేదని గట్టిగా నిర్ణయం జరిగినట్లయితే అంటే మనం మనం వెళ్ళే పందా కరెక్ట్ అన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు. అంటే ప్రజలకి అంటే జగత్తుకి భయపడాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది అనమాట. కాబట్టి సచ్చిదానందం అనేది పరమాత్మ లేని వాడగును, అందువలన ఒక్క జగత్తు లేదని గట్టిగా నిర్ణయించిన చాలను. జీవేశ్వరులు, పరమాత్మ, చైతన్య ప్రకాశం మొదలగునవన్నీ కూడా లేనివే అని రుజువకను. కాబట్టి ఒక్క జగత్తు లేదంటే దాన్ని పరిపాలించే ఈశ్వరుడు, సృష్టి చేసే ఈశ్వరుడు లేడని, ఆ సృష్టి చేయబడిన జీవులు లేవని, అలాగే వాటికి ఆధారభూతమైన చైతన్యం లేదని, అవి తెలియబడే ప్రకాశం లేదని, ఇట్లా ఏదీ లేనిదని మనకి తెలియబడుతుంది అనమాట. అదే పరిపూర్ణం అనమాట. అందుకని మనం వ్యవహరించే వ్యవహారం వల్ల ప్రతి నిమిషము కూడా మాయా కార్యం కదా. ఇది లేకనే ఉన్నట్లు తోస్తుంది కదా. ఇది కేవలం శరీరధారులకి సంబంధించింది కదా. నేను ఆ చైతన్యాన్ని కదా అని బెస్ట్ దాటే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ గా గురువుని ఆశ్రయించున్నాం కాబట్టి ఆయన చేతుల్లోకి వెళ్తామండి. తర్వాత ఆయన చెప్పినట్టు ఆయన సూచన మేరకు పై స్థితుల్ని అధిగమించగలుగుతాం అనమాట. అప్పటి వరకేనండి 99% మన సాధనేనండి. గురువు అనుగ్రహం ఉంటది. ఎందుకు అంటే మనం తడబడినప్పుడు ఆయన సరిదిద్దుతూ ఉంటారు. అందుకని గురువుని ఆశ్రయించాలి. సాధన మటుకి మనమే చేయాలండి. మన మనసుకే మనం చెప్పుకోవాలన్నమాట. ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అని. అట్లా మన ప్రయత్నం మనం చేస్తుంటే మనం దాటలేకపోయినప్పుడు అప్పుడు గురువుకి కరుణ కలిగిద్దిగా. పాపం ఇంత కష్టపడుతుంది అయినా దాటలేకపోతుంది అయ్యో అని ఆయనకి అనిపిస్తుంది అనమాట. అనిపించినప్పుడు ఆయన సరిదిద్దుతారనమాట. ప్రయత్న లోపం ఉండకూడదండి. ప్రయత్న లోపం లేకపోతే గురువు అనుగ్రహం మనకి పడుతుందన్నమాట. మనం దాటలేకపోయినా ఆయన సహాయంతో మనం దాటేయగలుగుతాం అనమాట. కేవలము మన వంతు ఏంటంటే సాధన, పట్టుదల, ప్రయత్నం అన్నమాట. అలా అయితేనే మాయని మనము విస్మరించగలుగుతాం అనమాట. అప్పుడు అందరికీ సాక్షిగా మనం ఉండగలుగుతాం అనమాట. హరి ఓం అండి. ఏదో సెండ్ రిక్వెస్ట్ అని వస్తుందమ్మా. నేను ఆపుతాను. అంటే పాపం రోజు మీకు ఇబ్బంది కదా అని. ఆంటీ అమ్మా ప్రాణాయామ అది పద్మలత చేస్తుంది, మీరు చేయకండి ఒంట్లో వాళ్ళకి. రాణి అమ్మకి చెప్పానమ్మా. రాణి అమ్మకి చెప్పారా? చెప్పాను స్టార్టింగ్. అదే ఒకవేళ చెప్పలేదేమో